పేరు చెప్పండి. వినీషా. ఈ సినిమాలో మీరు హీరోయినా? అవును. ఓ ఎట్లా వచ్చింది క్యారెక్టర్? మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. నాకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి. మీరు ఏం సినిమాలు చేసి ఇంతమంది సినిమాలు ఏం చేశారు? షార్ట్ చేశాను, షార్ట్ ఫిలిమ్స్ చేశాను, సిరీస్ ఇంకా మూవీస్ కూడా చేస్తున్నా. ఇది నా 4th ఫిలిం. అవునా? ఫస్ట్ 3 ఏంటండి? ఫస్ట్ మూవీ వచ్చేసి నాలో నిన్ను దాచాను. అసలు నాలో నిన్ను దాచాను. దాచుకునే మాకు తెలియదు. ఓకే, దాచుకోకుండా బయట పెడితే మేము అందరం చూసేవాళ్ళం. రైట్. 2 సినిమా మను చరిత్ర. అంత పెద్ద క్యారెక్టర్. ఇదేంటి సబ్జెక్ట్? మను చరిత్ర పెద్ద పేరు, అంత బరువైన పేరు. నాకు తెలీదు, డైరెక్టర్ అడగాలి. ఓకే, ఏంటి సబ్జెక్ట్ అది? నాకు అంత ఐడియా లేదు, అంటే చాలా హీరోయిన్ ఏం కాదు, ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఓకే, అదో సినిమా. 2వ సినిమా. 3వ సినిమా? 3వ సినిమా జగమెరిగిన సత్యం అని. ఏంటది? జగమెరిగిన సత్యం. అది 3rd ఫిలిం. తెలిసిందా సత్యం ఏంటో? నాకు తెలియలేదు, జనాలకి తెలియాలి చూస్తే. చూద్దామని కూడా తెలియదు. జగమెరిగిన సత్యం. ఓకే, ఎవరు డైరెక్టర్ దానికి డైరెక్టర్ సారీ నేను మర్చిపోయాను. ఓకే, ఎవరో ఒకరు మర్చిపోయారు, మీరే మర్చిపోయారు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు 4వ సినిమా ఇది. ఇది 4th. మీరేం చదువుకున్నారు? BSc బయాలజీ చేశాను. అంతా రాజమండ్రి. మీరు రాజమండ్రి తెలుగు వాళ్ళే? తెలుగు. వెరీ గుడ్. అయితే హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? హైదరాబాద్కి ఇప్పుడు 2020. జస్ట్ రీసెంట్ రావడం, దున్నేయడం ఎంత అయిపోయింది? ఏదో అలా వచ్చేసాయి. ఈ సినిమాలో క్యారెక్టర్ ఎట్లా వచ్చింది మీకు? యాక్చువల్లీ నా ఫ్రెండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాణక్య అని చెప్పి, వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో అట్లా రిఫర్ చేస్తే నేను వెళ్ళాను. ఇట్లా ఆడిషన్ ఉంది వెళ్ళు అని చెప్తే వెళ్ళి కలిసాను అనమాట. నాకు అర్థమైంది ఫస్ట్ డే ఆయన నాతో మాట్లాడగానే లేదు, వెళ్ళి కలిసాను. ఇంట్రెస్ట్ లేదు ఆయనకి, నాకు అర్థమైంది. మీ పనిలో ఇంట్రెస్ట్ లేదు ఆయనకి? క్యారెక్టర్ ఇవ్వడం ఇంట్రెస్ట్ లేదు, అర్థమైంది నాకు. తర్వాత అడుగుతాం ఆయనకి. 4-5 రోజులు చెప్తారు ఎందుకు లేదు. నేను వెళ్ళా, ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేసి మా ఫ్రెండ్కి చెప్పా అనమాట, లేదు చాణక్య ఆయనకి ఇంట్రెస్ట్ లేనట్టుంది. మీకెందుకు అనిపించింది ఆ ఫీలింగ్? ఆయన ఎక్స్ప్రెషన్, మాటలు తెలిసిపోతున్నాయి. ఓకే, ఆయనకి ఇంట్రెస్ట్ లేనట్టుంది క్యారెక్టర్ ఇవ్వడము. మేబీ ఏమనుకున్నారు నాకు తెలీదు, ఆయన ఖచ్చితంగా ఇవ్వరు, అర్థమైంది అనేసి అంటే, నెక్స్ట్ డే మళ్ళీ కాల్ వచ్చింది, లేదండి మీరు ఆ డ్రెస్లో నాకు తెలియట్లేదు, మీరు చుడీదార్ అంటే ఏం డ్రెస్ వేసుకున్నారు మీరు? నేను ఫస్ట్ డే లేదు టీషర్ట్ నార్మల్ జీన్ వేసుకునే వెళ్ళా, నార్మల్ లుక్లో వెళ్ళా. నేను ఎప్పుడు వితౌట్ మేకప్ వెళ్తాను ఎక్కడికి వెళ్ళినా, నాకు అంత అలవాటు లేదు మేకప్ అని చెప్పి వితౌట్ మేకప్ కూడా వెళ్ళా. అట్లానే ఆయనకి మరి ఏమనుకున్నారు నాకు తెలీదు, చిన్నపిల్ల అనుకున్నారు ఏమో. లేదు మీరు డ్రెస్ వేసుకుని రండి ఒకసారి ఆడిషన్ చేద్దామన్నారు. ఓకే ఫైన్ నేను వస్తా అని చెప్పాను. అప్పుడు చుడీదార్ వేసుకుని వెళ్ళినప్పుడు, ఓకే పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నారండి, మ్యాక్సిమం మీరు ఓకే అవ్వచ్చు, ఇంకొక అమ్మాయి కూడా ఓకే అయింది, చెప్తా నీకు అనేసి అన్నారు. ఓకే నాకు ఇచ్చేటట్టు ఏం లేరులే అని చెప్పి నేను వెళ్ళిపోయాను. తర్వాత కాల్ చేసి మీరు ఓకే అయ్యారండి. ఏ క్యారెక్టర్ అది మీరు చేసి ఈ సినిమాలో చేసే క్యారెక్టర్? సెకండ్ లీడ్ చేశాను నేను. సెకండ్ లీడ్ అంటే ఏంటి? అమ్మాయి ఎవరు? అమ్మాయి ఎవరు అని ఏం లేదు. ఇప్పుడు అమ్మాయి స్టూడెంటా, డాక్టరా? లేదు సాఫ్ట్వేర్. అమ్మాయి సాఫ్ట్వేర్. అందుకే మీరు ఆయన కంపెనీలో కోలీగ్ అన్నమాట. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.